మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థల్లో చదువుతున్నాము అంటే ఒక ప్రెస్టేజ్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నామనడానికి ఎంత గర్వంగా చెప్పుకునేవారో, ఆ తర్వాత భీమవరంలో డిఎన్ఆర్ కళాశాలలో చదువుతున్నామంటే అంతే గర్వంగా ఉండేది ఈ రాష్ట్రం. బస్సులో కానీ ట్రైన్స్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా నువ్వు ఎక్కడ చదువుతున్నావు అంటే డిఎన్ఆర్ కాలేజీలో చదువుతాం అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు మనంతా కూడా. అది మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ ఇక్కడ సమావేశం కావడం హర్షించదగినటువంటి పరిణామం, ఆహ్వానించదగినటువంటి పరిణామం. అంటే వేళ చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఇదంతా కూడా చాలా సంవత్సరాల క్రితం మనం కలిపి చదువుకున్నటువంటి అనుభవాలు. ఈ కళాశాల ప్రాంగణంతో అనువనున మనకున్నటువంటి బంధం, మన అధ్యాపకులతో మనకున్నటువంటి బంధం, మనకున్నటువంటి స్నేహాల్లో మనం అనుభవించినటువంటి మాధుర్యం, ఆ రోజుల్లో మనం చేసినటువంటి అల్లరి, వీటన్నిటిని కూడా ఇవాళ గుర్తు తెచ్చుకునేటువంటి సందర్భం. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి సందర్భం మనం అనుకోకుండా తెలుసు. గతంలో కూడా ఇలా ఒకసారి పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి వారిని పిలవడం జరిగింది. రామస్వామి గారు సుప్రీంకోర్టు జడ్జి, అలాగే అటువంటి పెద్దలందరినీ కూడా. అదే విధంగా పూర్వ విద్యార్థుల సమావేశం అయినప్పుడు కొన్ని అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవడం పాటు, అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవడం పాటు ఈ సమావేశానికి ఒక లక్ష్యం ఉండాలి అంట. ఈ సమావేశంలో కొన్ని ఆలోచన చేసి కళాశాల భవిష్యత్తులో, కళాశాల అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కూడా పూర్వ విద్యార్థులుగా మనందరి పురస్కారాల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది. చాలా కళాశాలలు, ఐఐటి వంటి సంస్థలు ఇవాళ పూర్వ విద్యార్థులు ఎవరుతున్నారో దాని అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు.